ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మనతో అద్భుతమైనటువంటి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు కాబట్టి నీకేం తక్కువ కాదు అని. అవును, ఎవరికి ప్రభు తోడుగా ఉంటాడో వారికి ఏది తక్కువ కాదు. అందుకని దావీదు పాడుకున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోటు నేను పరుణ చేస్తున్నాడు అని చెప్పి. అవును, దేవుడు తోడుగా ఉన్న వారికి ఏమీ తక్కువ కాలేదు. యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు, ఏమీ తక్కువ కాలేదు. భక్తులందరికీ దేవుడు తోడై ఉన్నాడు, వారికి ఏమీ తక్కువ కాలేదు. ఏమీ కొదువు లేకుండా అన్ని విషయాల్లో వారు సహాయం చేస్తూనే ప్రభు వచ్చారు. ఈరోజు ప్రియ సంగమా, దేవుని బిడ్డ, నీకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు అన్నాడు, ఇక సమాప్తి వరకు నేను తోడుగా ఉంటాను, నీతో ఉంటానని చెప్పాడు. కాబట్టి ఆయన నీకు తోడై ఉన్నంత వరకు నీకేమీ తక్కువ కాదు. ఒకవేళ అనుకుంటున్నావా, నాకు ఇలా కొదువులు ఉన్నాయి, ఇంకా కొదువులు వస్తాయేమో, నేను ఎట చేయాలి, ఏ విధంగా చేయాలి అని ఆలోచిస్తున్నావా? నువ్వేం భయపడకు, నువ్వేం దిగులు పడకు. ప్రభు నీకు తోడై ఉన్నాడు, నీకేం తక్కువ కాదు. దేవుడు సమృద్ధిగా ఇస్తాడు, ఇంకా నీకు కావలసినన్ని ఇస్తాడు, ప్రతి ఈవిని ఇస్తాడు, ప్రతి అక్కరిని యేసుక్రీస్తు నామములో ఆయన తీరుస్తాడు. నువ్వేమీ భయపడిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా విశ్వాసంతో ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఆయన సేవిస్తూ ముందుకెళ్ళగలిగితే ఆయన ఏది నీకు తక్కువ లేకుండా అన్నిట్లో నీకు సమృద్ధినిస్తాడు. సర్వ సమృద్ధినిచ్చే దేవుడు, నీకు తృప్తిపరిచే దేవుడు, కొంచెముగా ఇచ్చేవాడు, తక్కువగా ఇచ్చేవాడు కాదు. దేవుడు నువ్వు బాగుండాలని, క్షేమంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకున్నవాడు. నీకోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రాణం ఇచ్చిన దేవుడు ఆయనతో దాంతో పాటు సమస్తం ఎందుకు లేడు? ఏదైనా నీకు ఎందుకు లేడు? అన్నీ నీకు ఇస్తాడు. కాబట్టి నువ్వు నమ్ము, ప్రభు మాట విను, దేవుని చిత్తం జరిగించు, దేవుని సన్నిధిలో నమ్మకంగా నడుచుకో. ఆయన యొక్క నామం కొరకు నువ్వు ముందుకు సాగినట్లయితే ఒకవేళ ఇప్పుడు నీకున్న కొదువులు తీరిపోతాయి. ఇక మీదట కొదువు లేకుండా నీ జీవితంలో సమృద్ధి ఉంటుంది. దైవజనుడైన పౌలు అన్నాడు, ఒకప్పుడు నేను కొదువుతో ఉన్న మాట నిజమే, ఇప్పుడు నేను సర్వ సమృద్ధితో ఉన్నాను అని చెప్పాడు. కాబట్టి భక్తుల్లో కొంతమందికి ఒక సందర్భాల్లో కొదువులు వచ్చినా తర్వాత దేవుడు వాళ్ళని సమృద్ధిగా దీవించినట్టు దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నీకు కొంత ఇబ్బందులు ఉన్నాయి, కాదంటలేదు. కొన్ని కొదువులు ఉన్నాయి, ప్రభువు అన్నీ తీర్చిపోతున్నాడు. నీలో ఉన్న ప్రతి కొదువ యేసుక్రీస్తు నామములో తీర్చబడును గాక. ప్రతి అక్కర యేసుక్రీస్తు నామములో తీర్చబడును గాక. ప్రతి అవసరం యేసుక్రీస్తు నామములో తీర్చబడును గాక. ప్రతి యొక్క లేమి యేసుక్రీస్తు నామములో కలిమిగా, మేలుగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారును గాక. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీవు తోడై ఉన్నంత వరకు ఏ బిడ్డకి ఏ కొదువు ఉండదని నువ్వు సెలవిచ్చినట్టు, ప్రభా, నీ బిడ్డలందరికీ నువ్వు తోడై ఉండి అని ఏ కొదువు లేకుండా సర్వ సమృద్ధిని కలగజేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఆయన నీ బిడ్డలకు కావలసిన ప్రతి ఈవిని, ప్రతి మేలుని, ప్రతి సహాయమును మీరు దయచేసి వర్ధలు చేసి నామ మహింపరచుకోండి. నీ ఆత్మతో ప్రతి బిడ్డను నింపమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజును, వివాహాలను జరుపుకుంటున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాలని మీరు పేరుని జ్ఞాపకం చేసుకుని వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ పరిసరలో సహాయంగా సపోర్ట్గా ఉన్న కుటుంబాల్ని, సంఘాన్ని మీరు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి ఏ కొదువులు లేకుండా నీ సహాయం అందించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.